ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఓ వృద్ధురాలు జీవించేది. ఆమె జీవితమంతా ఒకే వ్యక్తి చుట్టూ తిరిగేది. ఆమె కొడుకు రాము. చిన్నప్పట్నుంచీ రాముని ఎంతో ప్రేమతో, ఎంతో కష్టంతో పెంచింది. తన ఆకలి మరిచి అతనికి తినిపించింది. తన అలసటను పక్కనపెట్టి అతనికి చదువు చెప్పించింది. కాలం నెమ్మదిగా మారింది. రాము పెద్దవాడయ్యాడు. చదువులో రాణించి ఒక మంచి ఉద్యోగం సంపాదించి నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. ప్రతీ నెలా అమ్మతో మాట్లాడేవాడు. అమ్మా, ఇంకొంచెం టైం, నేన్నిన్ను నా దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పేవాడు. కాని నగర జీవితం అతన్ని మెల్లగా మార్చింది. పని ఒత్తిడి, కొత్త స్నేహితులు, కొత్త అలవాట్లు ఇవన్నీ కలిసి అతని మనస్సును దూరం చేశాయి. ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, చివరకు సంబంధం కూడా తగ్గిపోయింది. కొంతకాలానికి రాము పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యకు గ్రామమంటే ఇష్టంలేదు. పెద్దవాళ్లతో ఉండడమంటే అసహనం. ఒకరోజు చాలా రోజుల తర్వాత తన కొడుకును చూడాలని లక్ష్మ నిర్ణయించింది. తన చిన్న సంచి తీసుకుని ఆశలతో నిండిన హృదయంతో నగరానికి బయల్దేరింది. రాము ఇంటిముందు నిలబడి కొంచెం సంకోచంతో రామూ అని పిలిచింది. తలుపు తెరిచిన రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వెందుకొచ్చావ్ అనడిగాడు. లక్ష్మీ ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో ఆనందం. నిన్ను చూడాలనొచ్చింది బాబూ, కొద్ది రోజులు నీతో ఉండాలనిపించింది అంది. ఆ మాటలు వినగానే రాము ముఖం మారిపోయింది. ఇప్పుడు కుదరదమ్మా, మా ఇంట్లో స్పేస్ లేదు, నువ్వు తిరిగి గ్రామానికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు లక్ష్మి హృదయాన్ని నెమ్మదిగా గుచ్చుకున్నాయి. బాబూ, నేన్నీ అమ్మనే కదా అని ఆమె గుండె బరువుతో చెప్పింది. కాని రాము మనసు అప్పటికే దూరమైపోయింది. అమ్మా, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి తలుపు మూసేశాడు. ఆ తలుపు కేవలం ఇంటి తలుపు కాదు, అది తల్లి కొడుకు మధ్య ఉన్న బంధం తలుపు కూడా. లక్ష్మి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఒక్క మాట కూడా చెప్పకుండా గ్రామానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె జీవితం ఒంటరిగా మారింది. ప్రతిరోజూ తన కొడుకును గుర్తుచేసుకుంటూ గడిపింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాము జీవితంలో కూడా మార్పొచ్చింది. అతని ఉద్యోగం పోయింది, డబ్బు తగ్గిపోయింది, స్నేహితులు దూరమయ్యారు. చివరకు అతని భార్య కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ నిశ్శబ్దంలో అతనికి ఒక్కసారిగా తన అమ్మ గుర్తొచ్చింది. నేను చేసిన తప్పు ఎంత పెద్దదో అని అతను తనలో తానే అనుకున్నాడు. తక్షణమే గ్రామానికి వెళ్లాడు. తన ఇంటి ముందు నిలబడి వణికే గళంతో అమ్మా అని పిలిచాడు. ఎటువంటి సమాధానం లేదు. పక్కింటివాళ్లను అడిగాడు. వారు నెమ్మదిగా చెప్పారు, రామూ, నీ అమ్మ కొద్ది నెలల క్రితమే చనిపోయింది. చివరివరకు నిన్నే ఎదురుచూసింది. ఆ మాటలు విన్న రాము గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కాళ్లు నడవలేదు, కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. అతను తన అమ్మ సమాధి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. అమ్మా, నన్ను క్షమించు, నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అర్థం చేసుకోలేకపోయాను అని విలపించాడు. కాని ఇప్పుడు ఆలస్యమైంది. కాలం వెనక్కి రాలేదు, తల్లి తిరిగి రాలేదు. ఆ రోజునుంచి రాము ఒక సత్యం గ్రహించాడు. మనకు నిజంగా మన వాళ్ళెవరో మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. కాని తల్లిదండ్రులు మాత్రం మనం దూరంగా ఉన్నప్పటికీ మనకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. నీతి: తల్లిదండ్రుల ప్రేమ నెమ్మదిగా కనిపించవచ్చు, కాని అది ఎంతో లోతైనది. వాళ్లు ఉన్నప్పుడే వారి విలువను గుర్తించండి, ప్రేమించండి. లేకపోతే మిగిలేది నిశ్శబ్దం, జ్ఞాపకాలు, పశ్చాత్తాపం మాత్రమే.